యావరేజ్ టు టాపర్ ఇన్ 7 డేస్. సో ఈ వీడియోలో నేను కొన్ని 8 పాయింట్స్ అనేటివి షేర్ చేస్తాను. సో అవి మీకు యూజ్ అవుతాయి. సో ఒక పర్సన్ నార్మల్‌గా యావరేజ్ టు టాపర్ కావాలంటే ఏంది, కొన్ని క్వాలిటీస్ ఉండాల్సిందే. టైమ్ మేనేజ్‌మెంట్, అతని మైండ్ సెట్ ఎలా ఉండాలి, అండ్ అతని హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండాలి, అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్‌ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం అన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. అంటే మన క్లాసులలో కూడా చూసుకోండి, ఎక్కువ మంది ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడు చదువుతూ ఉంటారు. అండ్ కొంతమంది చేస్తారు, కొంత టైమే చదువుతారు, బట్ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. అండ్ ఎవరైతే ఎప్పుడు చదువుతూ ఉంటారో వాళ్ళకి తక్కువ మార్క్స్ వస్తాయి అన్నట్టు. సో అలా ఎందుకు జరుగుతుంది అంటే, వాళ్ళు ఏం చేస్తారంటే క్వాంటిటీ మీద, అంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయని వాళ్ళు అనుకుంటారు. బట్ అలా ఉండదు. మనం తక్కువ టైం చదివినా కానీ కాన్సన్ట్రేషన్తో చదవాలి. సో అప్పుడే మనకు ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో మనం ఎప్పుడైనా సరే క్వాంటిటీ మీద ఫోకస్ చేయొద్దు. మనం ఏం చేస్తామంటే, ఎక్కువ టైం చదువుతున్నాం కాబట్టి మధ్య మధ్యలో బ్రేక్ తీసుకొని అక్కడక్కడ టైం వేస్ట్ చేస్తూ ఉంటాము. బట్ ఎవరైతే క్వాలిటీ మీద వర్క్ చేస్తారో వాళ్ళు 6 అవర్స్ చదివినా వాళ్ళు కంటిన్యూస్గా అండ్ వాళ్ళ 100% కాన్సన్ట్రేషన్ లెవెల్స్తో చదువుతారు అన్నట్టు. సో అందుకే వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అనేది చాలా వరకు ఇంపార్టెంటే. బట్ కొన్నిసార్లు మనకు అంత టైం మేనేజ్మెంట్ చేయకుండా మన క్లాస్లో అయితే టాపర్ రావచ్చు. ఏంటంటే మనం ఎగ్జామ్ టైంలో మాత్రం ఖచ్చితంగా టైం టేబుల్ వేసుకొని టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. అండ్ ఇయర్ మొత్తం చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఏంటంటే ఎప్పుడైతే మనకు అవసరం ఉంటుందో అప్పుడు మాత్రం మనము కరెక్ట్గా ఫాలో అయితే ఖచ్చితంగా మనకు రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నట్టు. సో టైం మేనేజ్మెంట్తో అలా ఉంటుంది. కొంతమందికి టైం మేనేజ్మెంట్ అనేది వర్క్ కాదు. ఎందుకంటే కొంతమంది చాలా లేజీగా ఉంటారు. అండ్ ఏంటంటే సంవత్సరం మొత్తం, ఇయర్ మొత్తం కష్టపడడానికి వాళ్ళు చూడరు అన్నట్టు. బట్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఎప్పుడైతే మనకు అవసరం ఉంటుందో అప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా టైం అనేది ఫాలో అయితే బెటర్ ఉంటుంది. సో నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే హ్యాండ్ రైటింగ్. మనకు ఎంత టైం మేనేజ్మెంట్ చేసినా, ఎంత క్వాలిటీగా చదివినా సరే మన హ్యాండ్ రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో మార్క్స్ స్కోర్ చేయాలంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, సేమ్ టాలెంట్ ఉన్నా కానీ ఎవరిదైతే హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉంటుందో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో అదే అడ్వాంటేజ్ ఉంటుంది అన్నట్టు. అండ్ హ్యాండ్ రైటింగ్ వల్ల మనకు 50% ఆఫ్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. అంటే మన ఛాన్స్ ఎక్కువ ఇంక్రీజ్ అయి ఉంటుంది. సో నేనేం చేస్తానంటే ఎగ్జామ్ టైంలో హ్యాండ్ రైటింగ్ అనేది నేను ప్రాక్టీస్ చేస్తాను. అండ్ వేరే వాళ్ళు అంత ప్రాక్టీస్ చేయరు. బట్ ఏంటంటే హ్యాండ్ రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు తెలిసి హ్యాండ్ రైటింగ్ వల్ల మనకు మార్క్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నది కాబట్టి మనం హ్యాండ్ రైటింగ్ కూడా ఇంపార్టెంటే. సో అది కూడా మీరు ట్రై చేయండి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఎవరికైతే హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉంటుందో వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో ఫోర్త్ పాయింట్ ఏంటంటే ప్రెజెంటేషన్. మనం ఎగ్జామ్లో ఎలా ప్రజెంట్ చేస్తున్నాం దాన్ని బట్టి కూడా మనకు మార్క్స్ అనేవి వస్తాయి. సో తలని తీసుకోపోయి తొక్కకు పెట్టి, తోకని తీసుకుపోయి తలకు పెడితే మనకు మార్క్స్ అనేవి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి కూడా ఒక మంచి ఆర్డర్ అండ్ ఒక మంచి వేలో మనము ఆన్సర్ అనేది ప్రజెంట్ చేయాలి. సో దాంట్లోనే డెఫినేషన్స్, డయాగ్రామ్స్, ఇవన్నీ దానికి సంబంధించిన, ఈ క్వశ్చన్కి సంబంధించిన మ్యాటర్ అనేది మనం దాంట్లో మంచిగా రాస్తే మనకు మార్క్స్ అనేవి వస్తాయి అన్నట్టు. అదేవిధంగా మనం ఏం చేస్తామంటే ప్రెజెంటేషన్లో కొన్నిసార్లు తప్పులు రాసి కొట్టేస్తాం అన్నట్టు. మొత్తం కొట్టేస్తాం, పేజ్ అయినా కొట్టేస్తాం. సో అట్లా చేయదు. మనం తప్పు అయినా సరే అవి కొట్టేయడం వల్ల ఏమవుతుందంటే మన ఫోకస్, ఎవరైతే ఆ పేపర్స్ కరెక్షన్ చేస్తారో వాళ్ళ ఫోకస్ మొత్తం దాని మీదనే పడుతుంది. ఇతను ఏదో తప్పు చేసింది కావచ్చు అని వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని మార్క్స్ అనేవి తీసేస్తూ ఉంటారు. సో అట్లాంటిది కూడా మనం చూసుకోవాలన్నట్టు. అండ్ ఎంత నీట్గా ప్రజెంట్ చేస్తే అంత బెటర్ ఉంటుంది, ఇంకా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఏ టైంలో చదవాలి. సో ఏ టైంలో చదివితే మనకి ఇంకా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే దాంట్లో 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. కొంతమంది ఏమో మార్నింగ్ టైంలో చదువుతారు, వాళ్ళకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఉంటాయి అప్పుడు, అండ్ ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ కొంతమంది ఏమో నైట్ టైంలో చదువుతారు, అండ్ నైట్ టైం ప్రిఫర్ చేస్తారు ఎక్కువ. ఏంటంటే నేను కూడా నైట్ టైంలోనే చదువుతాను. అండ్ నైట్ టైంలో నేను ఎంత చదివినా నాకు 100% వస్తుంది అన్నట్టు. అంటే నాకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అప్పుడు ఎక్కువ ఉంటాయి. అయితే మీరు కూడా డిసైడ్ అవ్వండి ఏ టైంలో చదివితే మీకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఉంటాయో అప్పుడు చదివితే మనకి ఇంకా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో అలా మనకి ఎందుకు జరుగుతుంది అంటే, మనకు కంఫర్టబుల్ ఉన్న టైంలో మనం చదివినట్లయితే మనం ఒక ఫ్లో స్టేట్కి వెళ్ళిపోతాం అన్నట్టు. సో అప్పుడు మనకు మన చుట్టుపక్కల ఏమవుతుందో అది కూడా తెలియకుండా చదివే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ చుట్టుపక్కన ఏవేవో సౌండ్లు వస్తూ ఉంటాయి, అయినా సరే పట్టించుకోకుండా చదువుతారు. సో అలాంటి స్టేజ్కి వెళ్ళి దీని తర్వాత మనం చదివినట్లయితే మనకు 100% కాన్సన్ట్రేషన్తోనే మనకు తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ కవర్ కావడం కానీ, లేకపోతే ఏదైనా హార్డ్ టాపిక్స్ ఉన్నా కానీ మనకు అర్థమవుతాయి అన్నట్టు. లేదంటే మీరు ఇలా కూడా చేయొచ్చు. అంటే మీకు ఏ టైంలో మీకు కంఫర్టబుల్ ఉంటుందో ఆ టైంలో మీరు హార్డ్ టాపిక్స్ కూడా చదువుకోవచ్చు. సో తొందరగా వస్తాయి. సో ఇదన్నట్టు మనం ఏ టైంలో చదువుతున్నాం అది కూడా ఇంపార్టెంట్. కొంతమందికి ఇది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ నాకైతే ఈ ట్రిక్ అనేది వర్క్ అవుతుంది. నేను నైట్ టైంలో చదువుతాను. కావాలంటే నైట్ మొత్తం చదువుతాను అండ్ డైరెక్ట్ పోయి ఎగ్జామ్ రాయండి అన్న నేను రాస్తాను అన్నట్టు. సో మా ఫ్రెండ్కి అయితే మార్నింగ్ టైంలో అతను కాన్సన్ట్రేషన్ లెవెల్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అతను మార్నింగ్ టైం ప్రిఫర్ చేస్తాడు. సో మీరు కూడా మీకు ఏ టైంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఉంటున్నాయో చూసుకొని మీరు ఆ టైంలో చదివితే మీకు మార్క్స్ ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఏంటంటే మార్నింగ్ టైం బెటర్ అండ్ నైట్ టైం బెటర్. ఎందుకంటే ఆ టైంలో మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, అండ్ చుట్టుపక్కల కూడా అంత సౌండ్స్ అనేవి ఏం రావు. సో ఈ టైమ్స్ అనేవి బెటర్ అన్నట్టు. సో సిక్స్త్ పాయింట్ ఏంటంటే యూజింగ్ స్టడీ టెక్నిక్స్ ఇన్ రాంగ్ టైం. అంటే ఏంటంటే ఇప్పుడు పోమోడోరో టెక్నిక్ ఒకటి ఉంటుంది. సో పోమోడోరో టెక్నిక్లో ఏంటంటే మనం హాఫ్ అన్ అవర్ చదివిన తర్వాత ఒక 5 minutes బ్రేక్ తీసుకోవాలి. 5 minutes బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ మనం చదువుకోవాలన్నట్టు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనము కాన్సన్ట్రేషన్తో చదువుతూ ఉంటాము. సో అలాంటప్పుడు మనకు సబ్జెక్ట్ అర్థమవుతూ ఉంటుంది. అర్థమవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే కంటిన్యూ చేయాలి, ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. అంతేగాని మనకు ఈ పోమోడోరో టెక్నిక్ తెలుసు కదా అని మనం హాఫ్ అన్ అవర్ తర్వాత ఆపేయదు.
ఒకవేళ మనం అట్లా కంటిన్యూ చేసుకుంటూ పోతేనే మనకి ఇంకా బెటర్ ఉంటుంది. మనం ఎప్పుడు ఆపాలంటే మనకు ఎప్పుడైతే మనం చదువుతున్నప్పుడు మనం అర్థం కాకుండా మనకు వేరే థాట్స్ వచ్చినాయనుకో అప్పుడు మనం ఆపాలన్నట్టు. లేదంటే మనం అప్పటి వరకు కంటిన్యూ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకున్నట్లయితే నేను ఒక్కొక్కసారి 1 అవర్ లేకపోతే 1 ½ అవర్ అనేది నేను కంటిన్యూగా చదువుతాను అండ్ నాకు అర్థమవుతుంది. మనకి ఎప్పుడు ఆపాలంటే మనకు బయట థాట్స్ ఏమైనా వచ్చినాయంటే అప్పుడు ఆపొచ్చు మనం. అంతేగాని మనము లేదు ఖచ్చితంగానే పోమోడోరో టెక్నిక్ ఫాలో అవ్వాలా అంటే లేదు, అవసరం లేదు. మనకు ఎప్పటి వరకు అయితే మన కాన్సంట్రేషన్ లెవెల్స్ ఉన్నాయో అండ్ మనకి ఎప్పటి వరకు సబ్జెక్ట్ అర్థమవుతుందో అప్పటి వరకు మనం చదువుకోవచ్చు అన్నట్టు. 7th పాయింట్ వచ్చేసి మైండ్ సెట్. ఒక పర్సన్ యావరేజ్ టు టాపర్ కావాలంటే అతని మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ఫాలో అవుతుంది. మన మైండ్తోనే మనం అన్ని చేయొచ్చు అన్నట్టు. సో మన మైండ్లో ఒకసారి ఫిక్స్ అయినాం నేను ఖచ్చితంగా టాపర్ కావాలనుకుంటే అది ఇంకా మనకి ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది. ఇంకా ఎక్కువ మన బ్రెయిన్ అనేది మనకు రెస్పాండ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. మన మాట అనేది వింటూ ఉంటుంది. సో టాపర్స్ మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ క్లాస్ ఫస్ట్ రావాలని వాళ్ళకు ఉంటుంది. అండ్ వాళ్ళ సెకండ్ పొజిషన్ గురించి కూడా ఎప్పుడు ఆలోచించారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఓన్లీ ఫస్టే. సో వాళ్ళ మైండ్లో అట్లా ఫిక్స్ అవుతారు. అండ్ దానికోసమే వాళ్ళు ఎంత కష్టమైనా పడతారు కానీ వాళ్ళు ఫస్ట్ రావడానికి ట్రై చేస్తారు. ఈవెన్ ఒకవేళ వాళ్ళు సెకండ్ వచ్చినా వాళ్ళకు అంత సెకండ్ వచ్చినా వాళ్ళు హ్యాపీగా ఉండరు అన్నట్టు. సో వాళ్ళకి అసలు ఎఫెక్టే ఉండదు. నేను ఫస్ట్ రాలేనని బాధ ఎక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ వచ్చిందని పట్టించుకోకుండా నెక్స్ట్ టైం ట్రై చేస్తారు. నెక్స్ట్ టైం ఫస్ట్ రావడానికి ట్రై చేస్తారు. అండ్ నెక్స్ట్ టైం కూడా రాకపోతే దాని థర్డ్ టైం. కానీ వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేయరు. నేను ఫస్ట్ రావడానికి ట్రై చేస్తారు బట్ యాక్సెప్ట్ అయితే చేయరు. సో అదేవిధంగా ఒక యావరేజ్ పర్సన్ నుండి కూడా మనం టాపర్ కావాలంటే మన మైండ్ సెట్ కూడా అంతే ఉండాలి. అంటే ఫస్ట్ టైం మనం ఫెయిల్ కావచ్చు, సెకండ్ టైం కూడా ఫెయిల్ కావచ్చు. బట్ మన మైండ్ సెట్ బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఏమి ఉండాలంటే మనం యాక్సెప్ట్ చేయొద్దు. మనం దానికోసం ట్రై చేస్తూనే ఉండాలి. అండ్ ఏదో ఒక రోజు టాపర్ అయితే అవుతారు. లాస్ట్లో మీతో ఒక మాట అనేది నేను షేర్ చేద్దాం అనుకున్నాను. టాపర్ అవ్వడం అంత ఇంపార్టెంట్ అంటే నేనైతే కాదనే చెప్తాను. అండ్ టాపర్ అవ్వడం వరకు ఒక లెక్క అయితే మనం టాపర్ అయిన తర్వాత ఆ పొజిషన్ అలాగే మెయింటైన్ చేయడం అనేది ఇంకో టాస్క్ ఉంటుంది. ఒక పర్సన్ హార్డ్ వర్క్ చేసి ఫస్ట్ టైం యావరేజ్ టు టాపర్ వచ్చిన తర్వాత కొంతమంది ఏమంటారంటే అతను లక్లో టాపర్ అయ్యిండు, అతనికి అంత రేంజ్ లేదు, అతను యావరేజ్గానే చదువుతాడని అంటారు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది, మనం సెకండ్ టైం కూడా వాళ్ళకి ప్రూవ్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. అండ్ ఏంటంటే ఏదో టైం పాస్కి నేను ఒకసారి టాపర్ అయిపోతా అంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఒకవేళ మీరు టాపర్ కావాలంటే యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ సెకండ్ టైం కూడా మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో అది ఏదో మీరు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం టాపర్ అవుతా అని అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టాపర్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపర్స్ ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే లాస్ట్ టైంలో ఎగ్జామ్ టైంలో మంచిగా చదివి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా పెట్టి వాళ్ళు టాప్ ర్యాంక్ అనేది కొడతారు అన్నట్టు. అండ్ సెకండ్ టైప్ ఎలా ఉంటారంటే వాళ్ళు మంచిగా చదువుతారు అండ్ వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ఉంటుంది సబ్జెక్ట్ మీద. అండ్ థర్డ్ టైప్ ఎలా ఉంటారంటే వాళ్ళకు కాన్సెప్ట్స్ వస్తాయి, బేసిక్స్ వస్తాయి అండ్ సబ్జెక్ట్ మీద చాలా పట్టు ఉంటుంది అన్నట్టు. సో అలాంటి టైప్స్ వాళ్ళు వన్ ఆఫ్ ది టాపర్స్లలో ఉంటారు అన్నట్టు. నన్ను అడిగితే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ పెంచుకోవడం ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. ఎందుకంటే మనకు మార్క్స్ వచ్చినా కానీ ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. ఎవరికైతే సబ్జెక్ట్ వస్తుందో వాళ్ళకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అన్నట్టు. వాళ్ళు ఎక్కడికి పోయినా ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలుగుతారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫాస్ట్గా సిలబస్ కవర్ చేయాలనుకుంటే ఈ వీడియో అనేది చూడండి. దీంట్లో నేను మంచి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.